సూపర్ 6లు 7లు ఇక గాలిలో కలిసినట్టే. ఎందుకంటే సూపర్ 6లు కావాలంటే ఏపీ వృద్ధి రేటు 15% పెరగాలి. అందుకే విజన్ 2047 డాక్యుమెంట్లను ఇంట్లో భద్రంగా దాచుకోమని తనను నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారు. ప్రెస్ మీట్ సాక్షిగా వారిలో ఏ మూలో దాగిన ఆశలను పటాపంచలు చేశారు. ఏందండి ఇది? ఇంతకంటే దారుణమైన ఇదే అని ఉంటుందా? నాకు వేరే విధంగా అసలు ఇలాంటి ప్రస్తావన ప్రెస్ మీట్లో లేదు కదా. ఎంత ట్రైనీ జర్నలిస్ట్ కూడా ఇలాంటి రిపోర్టింగ్ అయితే ఉండదు నాకు తెలిసి. ట్రైనీ కాదండి, అంటే అది మీరు ఇందాకే అన్నారు, ఇది ఇంటెన్షనల్గా రాసిందే తప్ప వాళ్ళకి అమాయకత్వంతోనూ తెలియనితనంతో రాసింది కాదు. దాన్ని ఏంటంటే వేరే రకంగా పెయింట్ చేయాలి, వేరే రకంగా చెప్పాలి అనే దాని మీద, అంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం కదా, దాన్ని కట్ అండ్ పేస్ట్ లాగా చేసి ఆయన మధ్యలో అన్న మాటలను తీసుకొని దాన్ని చుట్టూతా ఈ స్టోరీ అల్లారు. అంతే తప్ప ఇన్ ఎంటైరిటీ టోటల్గా కనుక చూసినట్లయితే ఎవరికి కూడా అనుమానాలు రావు. ఎందుకంటే ఆయన ఆవేదనతో చెప్పారు, ఇది ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నానని చెప్పారు. అంతే తప్ప మేము చేయలేవని కానీ చేస్తామని ఎందుకు అంటారు? మీరు ఇందాకే అన్నారు కదా, ఎవరు కూడా ఎవ్వరు కూడా ఏదో రకంగా తప్పించుకుంటారు అట్లీస్ట్. అంతే తప్ప తప్పించుకున్నట్టు సిపిఎస్ 5 ఏళ్ళు అమలు చేయలేదు, తెలియదు, లేకపోతే పిఆర్సీ ఇవ్వకుండా, పైగా చెప్పాడు కదా నాకు తెలియకన్నాను. ఇప్పుడు అట్లాగా అనలేదు కదా. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఎస్, అది ఎటువంటి ఇదైనా కూడా దాన్ని యూ హ్యావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్. అది చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ప్రజల్లో ఎందుకంటే ప్యానిక్ ఉంటుంది, వాళ్ళు చాలా ఆవేదన చెందుతారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని, బాబు నువ్వు ఇవాళ కాకపోయినా రేపైనా కూడా కొంత లేట్ అయినప్పటికీ కూడా ఇది మేము అమలు చేస్తామనేది తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. ఇంకోటి కూడా ఉంది అందులో కనుక మీరు చూసినట్లయితే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారండి. ఎందుకంటే నీతి ఆయోగ్లో పేర్కొన్న అంశాల ప్రకారం 5 ఏళ్లలో కనుక ఇది అంటే ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచరు తగ్గిపోవటం వల్ల రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం కోల్పోయిందండి. అది 7 లక్షల కోట్లు అంటే సబ్స్టాన్షియల్ అమౌంట్. ఎందుకు వాళ్ళు సరైనటువంటి కీలక రంగాల మీద ఎక్స్పెండిచర్ పెట్టకుండా దాదాపు 3 సంవత్సరాలకు బడ్జెట్ అది 7 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి మనం కోల్పోయాము. అంటే ఏంటి? ప్రజలు చిన్న తప్పు చేయటం వల్ల, అంటే రాంగ్ ప్రయారిటీస్లో వాళ్ళు వేరే పార్టీని ఎన్నుకోవటం వలన రాష్ట్రానికి నష్టం జరిగింది. సో ఈ నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఏమి నష్టం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, నీతి ఆయోగ్ చెప్పింది. నీతి ఆయోగ్ ఎవరినో ప్లీజ్ చేయడానికి చేయదు, వాస్తవ గణాంకాల ప్రకారం చేస్తుంది. ఇందా సిఏజీది కూడా ఒకప్పుడు ఉండేదండి. సిఏజీ మీరు ఇందాక చెప్పారు, అప్రాపరేషన్ బిల్లు ప్రవేశపెట్టే ముందు రోజు సిఏజీ మొత్తం నివేదికలు పెట్టేవాళ్ళు, దాని మీద డిస్కషన్ జరిగేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆఖరి వైండప్ అయ్యేటప్పుడు టేబుల్స్ మీద పెట్టేసి వెళ్ళిపోతున్నారు. దాని మీద అసలు చర్చ జరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు లేపేశారు. సిఏజీ అంటే కూడా వాళ్ళకి దీనిలో ఉంది. అందువల్ల సిఏజీ రిపోర్ట్ ఉంది ఇక్కడ, కాగ్ కంట్రోల్ మీద చర్చ